పిఎంసి డిజిటల్ ప్లాట్ఫామ్ కి అందరికీ స్వాగతం సుస్వాగతం. మొట్టమొదట మనందరి గురువు జగద్గురు మైత్రేయ బుద్ధుడైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి, మాతా స్వర్ణమాలమ్మ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, మరి మనం ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఎంతో చక్కటి ఆత్మజ్ఞానాన్ని, ఎంతో చక్కటి ధ్యానాన్ని మనము సామూహికంగా చేసుకుంటూ ఉన్నాము. మరి విశ్వ కళ్యాణం, విశ్వశాంతి కోసం జరుగుతున్న ఈ అద్భుతమైన కార్యక్రమంలో భాగంగా మనం ఫస్ట్ 1 అవర్ ధ్యానం చేసుకుందాం. మాస్టర్స్ రాము సార్ ఆధ్వర్యంలో మరొక మేడం ద్వారా సందేశాన్ని తీసుకుందాము. మరి ఇప్పుడు మనం అందరము ధ్యానానికి సిద్ధమవుదాం. మాస్టర్స్ సార్ ఆధ్వర్యంలో ధ్యానం చేసుకుందాం. ఓకే సార్. రాము సార్ మీ యొక్క ఆధ్వర్యంలో మా అందరూ చక్కగా ధ్యానం చేసుకునే భాగ్యం కలిగినందుకు కృతజ్ఞతలు. అలాగే మిమ్మల్ని పిఎంసి డిజిటల్ సాదరంగా ఆహ్వానం పలుకుతుంది సార్. ఓవర్ టు యు సార్. డిజిటల్ ప్లాట్ఫామ్ టీం మెంబర్స్ అందరికీ నమస్కారం. పత్రిజీకి ధ్యాన వందనాలు తెలియజేసుకుంటూ మనం ధ్యానాన్ని ప్రారంభిద్దాం. మిత్రులారా, చేతుల్లో చేతులు వేసుకొని కాళ్ళు 2 క్రాస్ చేసుకుందాం. కళ్ళు 2 మూసుకొని మనం ప్రపంచ శాంతి కోసం జరగబోవు, తిరుపతిలో జరగబోవు ధ్యాన మహాయజ్ఞానికి దాని కోసం సాధన చేస్తున్నాం. మనం ధ్యాన మహాయజ్ఞం విజయవంతం అవ్వాలని సాధన చేస్తున్నాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి, ఆస్ట్రల్ మాస్టర్స్ కి, గార్డెన్ ఏంజిల్స్ అందరికీ విన్నవించుకుంటూ పంచశాంతి కోసం చేయబోయే ఆ ధ్యాన మహాయజ్ఞం విజయవంతం అవ్వాలి. చివరి 1 నిమిషం చివరి 30 సెకండ్లు. పదిహేను సెకండ్లు. 10 సెకండ్లు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఓకే ప్లీజ్. ప్రస్తుతంలోకి వచ్చాం. మెల్లిగా 2 చేతులు విడదీసి కనురెప్పల పైన పెడదాం. 5 సెకండ్లు. 5, 4, 3, 2, 1, 0. కంప్లీట్ గా ప్రెసెంట్ మూమెంట్ లోకి, హియర్ అండ్ నౌ లోకి వచ్చేసాం. శరీరంలోకి వచ్చేసాం. చక్కగా మనం తిరుపతిలో జరగబోయే ధ్యాన మహాయజ్ఞానికి కావలసినటువంటి శక్తిని, మన సంకల్ప శక్తిని, అన్ని శక్తులను వాడాం. ఇక ఆర్థిక శక్తిని కూడా ఎంతో మంది ఇచ్చే విధంగా మనం శక్తిని పంపించాం. సో వెరీ వండర్ఫుల్. మెల్లిగా కళ్ళు తెరుద్దాం. గట్టిగా ఒకసారి మన సాధనకి మనం చప్పట్లు కొడదాం. పత్రిజీకి గట్టిగా చప్పట్లు కొడదాం. పిఎంసి టీం అందరికీ. మేడం నమస్కారం. ఓవర్ టు యూ జయలక్ష్మి మేడం. క్యారీ ఆన్. నమస్తే సార్. ఎంతో అద్భుతంగా మీ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క విశ్వ కళ్యాణం కోసం తిరుపతిలో జరిగే ఈ అద్భుతమైన కార్యక్రమానికి సంబంధించి అందరం చక్కగా సామూహిక ధ్యానం ఈ ప్రాతకాల సమయంలో అందరి మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో చక్కగా చేసుకున్నాం. ఆ యొక్క ఏదైతే యజ్ఞం జరుగుతుందో అద్భుతంగా జరుగుతుంది, అద్భుతంగా నెరవేరుతుంది ఆ యొక్క విశ్వ కళ్యాణ సేవ అనేది. థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ యొక్క ఆధ్వర్యంలో ధ్యానం చేసుకున్నందుకు. సరోజ మేడం, పిఎంసి డిజిటల్ ప్లాట్ఫామ్ మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నది మేడం. మీ యొక్క సందేశాన్ని శైలజ మేడం, మీ యొక్క సందేశాన్ని ఇవ్వవలసిందిగా పిఎంసి డిజిటల్ మిమ్మల్ని వెల్కమ్ చెప్తుంది.
ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రిజీ అమ్మకు, ఏపీఎంసి మన ముఖ్య పాత్ర పోషిస్తున్న మన హనుమంతరాజు గారికి, ఆనంద్ గారికి, మన రాము గారికి, ఇది నిర్వహిస్తున్న డిజిటల్ గా ఎంతో మంది మాస్టర్స్ కి, పిఎంసిలో పనిచేసే ప్రతి ఒక్క ఆత్మ దేవుళ్లకు హృదయపూర్వక ధ్యాన వందనాలు, కృతజ్ఞతలు. ఇప్పుడు ఈ సెషన్ లో వచ్చిన మన సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ అందరికీ, ధ్యానులకు, దివ్యాత్మ స్వరూపులందరికీ హృదయపూర్వక ధ్యాన వందనాలు. పిఎంసి పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో పిఎంసి నిర్వహణలో జరిగే ఈ ధ్యాన మహాయజ్ఞం అద్భుతం. ఎందుకంటే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు కూడా 2004లో పద్మావతి కళ్యాణ మండపంలో 7 రోజులు ధ్యాన మహాయజ్ఞం నిర్వహించారు. నేను 2003లో ఈ ధ్యానంలోకి వచ్చాను. అప్పుడు అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ కలిగిరి గ్రామం నుండి సుబ్బారావు గారని ఒక మన సీనియర్ పిరమిడ్ మాస్టరు పత్రి గారు తిరుపతి కొండపైకి ఈ యజ్ఞం ముందు, జ్యోతి ప్రజ్వలన ముందు, అక్కడ భీమాసరావు మన కంచి రఘురాం సార్ ఆధ్వర్యంలో ఆ టెంపుల్ కి వెళ్ళినప్పుడు, దేవాలయానికి సుబ్బారావు గారు కూడా వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ స్వామివారిని దర్శనం చేసుకున్నప్పుడు ఈ సుబ్బారావు గారు తర్వాత ఆయన అనుభవాలు చెప్పారు. 7 రోజులు అంటే 176 గంటలు కూర్చున్నాడు అక్కడ ఆ ధ్యాన యజ్ఞం దగ్గర. అంటే ఆ స్వామివారు ఆటోమేటిక్ గా ఏదో ఆ స్వామివారిని దర్శనం చేసుకోమని సుబ్బారావు గారికి ఒకలాంటి వైబ్రేషను. అప్పుడు ఒక ఆత్మ ఎంతో ఆనందంతో, ఎంతో దివ్యానుభూతి పొంది ఆయన ఆ వైబ్రేషన్స్ తో వచ్చి ఈ పద్మావతి కళ్యాణ మండపం ముందు కూర్చోవడం జరిగింది. అలా కూర్చున్న ఆయన సుబ్బారావు గారు లాస్ట్ వరకు కూడా, పత్రి గారు వెళ్ళి లేపే వరకు కూడా ధ్యానంలో ఉన్నారు ఆయన. 176 గంటల ఏమో 7 రోజులు. అక్కడ వర్షం వచ్చేది రోజు, వర్షంలో కూడా అలానే ఉండేవాడు బయట ఆ ప్రాంగణంలో. ఆ చుట్టూ పత్రి గారు ఏమన్నారంటే, మరి స్వామివారు ఈ సుబ్బారావు గారిలోకి వచ్చారని చెప్పి చెప్పడం జరిగింది. క్లాప్స్ కొట్టించారు సారు. అక్కడ అన్ని పూల కుండీలు పెట్టి జాగ్రత్తగా అక్కడ ఆయనకు ఒక షెడ్ లాగా ఏర్పాటు చేశారు. మరి అలా ఆయన గారి అనుభవాలు కూడా మనం వినడం జరిగింది. అప్పుడు మేము కొత్తగా వచ్చాను కాబట్టి ఎంతో అద్భుతం అనిపించింది నాకు. 176 గంటలు అంటే ఎక్కడైతే ధ్యానం ఉంటుందో అక్కడ భగవంతుడు కొలువై ఉంటాడు అనే దానికి నిదర్శనం అన్నమాట అక్కడ. మరి ఇప్పుడు మనము ఈ ప్రోగ్రాం పెట్టుకోవడం జరుగుతుంది. పిఎంసి అంటేనే పత్రిజీ, పత్రిజీ అంటే పిఎంసి. మరి పత్రి గారి ఆశయాలు ధ్యాన జగత్, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు మరి ఈ టైంలో ఎలా ఉంది అంటే పరిస్థితి, సునామీలు, వరదలు, భూకంపాలు, వైరస్లు, యుద్ధాలకి సిద్ధమై ఉంది ఇప్పుడు ప్రపంచం అంతా కూడా. మరి అలాంటి ఈ టైంలో విశ్వ శాంతి కోసం మరి జరిగే ఈ ధ్యాన మహాయజ్ఞం మనం అందరం కలిసి మరి ఎంతో అద్భుతంగా, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకున్నప్పుడు ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో ఒక్కొక్క వైబ్రేషన్ ఉంటుంది. ఆ యుగానికి, ద్వాపర యుగానికి కృష్ణుడు వస్తే అంటే ఇప్పుడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుర్స్కృతాం అంటే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాడు కృష్ణుడు భగవద్గీతలో. ధర్మాన్ని స్థాపించడం కోసం ఒక్కొక్క యుగానికి ఒక్కొక్కళ్ళు వచ్చారు. మరి ఆ ద్వాపర యుగానికి కృష్ణుడు వస్తే, త్రేతాయుగానికి రాముడు వస్తే, మరి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అంటే విగ్రహ రూపంగా ఉన్నారు, శిలా రూపంలో ఉన్నారు ఆయన. కానీ మన లైవ్ గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీయే కలియుగ దైవం. మనం చూసాం లైవ్ లో పత్రి గారిని. 40 సంవత్సరాలు మరి ఎన్నో ధ్యాన మహాయజ్ఞాలు, అహింసా ధ్యాన మహాయజ్ఞాలు, మహిళా ధ్యాన మహాచక్రాలు, మరి ఒక డిజిటల్ పిఎంసి ఛానల్ పెట్టి మరి ఎంతో మందిని ఆయన ఎన్లైటెడ్ చేశారు పత్రిజీ గారు. కొన్ని లక్షల మందికి, కోట్ల మందికి స్ఫూర్తిదాయకమయ్యారు. మరి ఆయన ఆశయాలన్నీ కూడా నెరవేరేందుకు అద్భుతంగా మనం అందరం కూడా కృషి చేశాము. ఆయన దివ్య సంకల్పమే అక్కడ. మరి అలాంటి పుణ్యక్షేత్రంలో 2004లో చేసినప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ అయిన యజ్ఞాలు ఎంతో అద్భుతంగా చక్రాలుగా తయారయ్యి ఎంతో కోట్ల మందికి స్ఫూర్తిదాయకమై అంచెలంచెలుగా ఎదిగాయి. మరి ఒక మాటతో చెప్పాలంటే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. మరి ఆయన 1500 సంవత్సరాల కిందట సామాన్య మానవుడుగా జన్మ తీసుకొని
కొండలు గుట్టలు ఎక్కి ఆ గుహలో కూర్చొని సాధన చేశారు, తపస్సు చేశారు. ధ్యాన తీవ్రతే తపస్సు చేసి ఆ దివ్య శక్తిని పొంది తన 7 శరీరాలు చక్రాలు 7 చక్రాలు శుద్ధి చేసుకున్నారు కాబట్టి 7 కొండల వాడు అయ్యాడు. 7 కొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద అంటున్నాం. గో అంటే అక్కడ ఇంద్రియాలు, వింద అంటే ఆ ఇంద్రియాలకి ఏదైతే కావాలో ఆహారం దాన్ని విందు ఏర్పాటు చేసేవాళ్ళు. ఇప్పుడు మన ఇంటికి అతిథి వస్తే ఎలా అయితే మనము వాళ్ళకి టిఫిన్లు భోజనాలు ఎలా అయితే మనం సంతృప్తిగా మనం భోజనం పెడతామో, అలా ఆ వింద అంటే ఆ ఇంద్రియాలకి ఆహారాన్ని అందించేవాడు గోవిందుడు. గోవింద అంటున్నాం మనం ఇక్కడ. అలాంటి ఆ పుణ్యక్షేత్రంలో పత్రి గారు ఆయన గారు 7 శరీరాలు చక్రాలు ఉద్దీపనం చేసుకున్నారు. 7 కొండల వాడు అయ్యాడు అంటే ఆ విగ్రహం కింద 2000 అడుగుల కింద ఒక బిలంలో కొంతమంది బృందంతో నిరాకార స్థితిలో ఇంకా తపస్సు చేస్తూనే ఉన్నారు కాబట్టి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్నది తిరుమల క్షేత్రం. పత్రి గారు చెప్పారు. మరి ధ్యానమే అక్కడ ధ్యాన మందిరం కట్టారు. ఇక్కడ తలలు బోడులు కాదు, తలపులు బోడులు అవ్వాలంటాడు అన్నమాచార్యుల వారు, వెంకటేశ్వర స్వామి భక్తుడు. తలపులు అంటే ఆలోచనలు పోవాలి. ఆలోచనలు తీసేసినప్పుడే మనము జీవితం అనే పంట పండుతోంది. పాత సామాన్లు తీసేస్తే ఇల్లు శుభ్రంగా ఉంటుంది. కలుపు మొక్కలు తీసేస్తే పంట దిగుబడి బాగా వస్తుంది. సెల్లులో మెసేజ్లు డిలీట్ చేస్తే సెల్లు బాగా పనిచేస్తుంది. అలానే మన మైండ్ లో ఉన్న ఆలోచనలు తీసేస్తే తలలు బోడులు కాదు తలపులు బోడులు అవ్వాలి అంటే ఆలోచనలు పోవాలి. అలాంటి ఆలోచన రహిత స్థితే ధ్యానం అని చెప్పారు పత్రి గారు. మరి ఎప్పుడైతే ఆ ధ్యానాన్ని మనం చేసుకున్నప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి లాగా మనం కూడా 7 కొండలు అవుతాం. మనం సహస్రార స్థితికి వెళ్ళిపోతాం. ఆ చక్రాలన్నీ శుద్ధి చేసుకుంటాం. మరి అలాంటి ఆ ధ్యాన మహాయజ్ఞం ఇప్పుడు జరగబోతుంది. అక్కడ ఒక అత్తరు దుకాణానికి వెళ్తే మనం కొన్నా కొనకపోయినా సరే కొద్ది గొప్ప వాళ్ళు శాంపిల్ కోసం రాస్తాడు మనకి. లేకపోతే అక్కడ అంటుతుంది మనకి ఆ వాసన. ఈ వాసన మొత్తం మన బట్టల మీద కూడా పడుతుంది. అంటే ఒక పుణ్యక్షేత్రంలో మనం ధ్యానం చేసుకుంటే మనం ఎంతో అద్భుతంగా మనం కొనకపోయినా ఎలా అయితే వాసనలు వస్తాయో అలా వాళ్ళ ప్రాంగణంలో మనం కూర్చొని ధ్యానం చేస్తే అద్భుతమైన ఆ వైబ్రేషన్ లో మనం కూడా కనెక్ట్ అయిపోతాం. విశ్వానికి కనెక్ట్ అయిపోతాం. ఆ భగవంతుడికి కనెక్ట్ అయిపోతాం. మనం మన సంకల్పం ఏదైతే ఉందో 1 లక్షలాది మందితో అక్కడ మనం ధ్యానం చేసినట్టుగా ఉంటే పత్రికా ఆశయాలు ఏదైతే ఉన్నాయో అవి అద్భుతంగా నెరవేర్చబడతాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి మరి 7 రోజుల కార్యక్రమం అక్కడ సెప్టెంబర్ 16 నుండి మరి సెప్టెంబర్ 22వ తారీఖు వరకు 7 రోజులు జరిగే ఈ ధ్యాన మహాయజ్ఞం మరి అద్భుతంగా మనం అందరం కలిసి నిర్వహించుకోవాలి. దానికి కావలసిన వనరులన్నీ కూడా తన్ మన్ ధన్ అన్ని కూడా మనం ఎప్పుడైతే మనం ఒక అడుగు వేస్తామో కోట్ల అడుగులు వేయడానికి ఇప్పుడు టైం ఆసన్నమైంది. అవేర్నెస్ పెరిగింది. అందరిలో చైతన్యం వచ్చింది. కాబట్టి ఏం చేస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, ఆత్మ జ్ఞానాన్ని మనం తెలుసుకుంటాం అని చెప్పేసి వాళ్ళందరూ ఇప్పుడు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈ టైంలో ఈ ధ్యాన యజ్ఞం జరగడం అనేది అద్భుతం. అద్భుతాలకి అద్భుతం, మహాద్భుతం, దివ్యాద్భుతం, పరమాద్భుతంగా ఇది విరాజిల్లుతోంది. కాబట్టి దానికి మనం సంకల్ప ధ్యానం చేస్తున్నాం. ఇక్కడ 21 రోజు దీనికి మరి గంట సేపు ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు మనం ఈ ధ్యానాన్ని ఆ యజ్ఞానికి మనం దానం చేస్తున్నాం. తర్వాత అద్భుతంగా దీనికి కావాల్సిన వనరులు ఉంటాయి. మరి ఏదైనా కూడా ఒక ఎనర్జీతోనే పనిచేస్తుంది. తన్ మన్ ధన్ అన్ని కావాలి. అన్ని ఉంటేనే కూర అవుతుంది. మరి అన్ని ఉంటేనే అన్ని పదార్థాలు తయారవుతాయి. మరి దీంట్లో కూడా అన్ని ఉంటేనే యజ్ఞం మనం సఫలీకృతం చేసుకుంటాం. కాబట్టి మనం అందరం కూడా దానికి చేయూతనిద్దాం. మరి మొన్న ఇక్కడ హనుమంతరావు గారు ఒక 200 పుస్తకాలు ఏమో తీసుకొచ్చారు. దానికి మరి అక్కడ ఒక 70-60 పుస్తకాలు కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అందరికి ఇవ్వడం జరిగింది. అక్కడ శాకాహార ర్యాలీ జరిగినప్పుడు మరి ఇంకా ఒక 60 పుస్తకాలు ఇచ్చారు నాకు. మరి నేను తీసుకెళ్ళినప్పుడు అందరూ అద్భుతంగా ఇక్కడ ఖమ్మంలో కూడా ఇప్పుడు 8 సెంటర్లు నడుస్తున్నాయి. 41 days అపార్ట్మెంట్లలో కూడా ఇప్పుడు 5 అపార్ట్మెంట్లలో ధ్యానం నడుస్తుంది ఖమ్మంలో. మరి 5 గ్రామాల పల్లెటూర్లలో కూడా 41 రోజులు నడుస్తున్నాయి. అన్ని మొత్తం 26 రోజులు, 27 రోజులు, 28 రోజులు స్టార్ట్ అయిపోయి జరుగుతూ ఉన్నాయి. అక్కడి కొత్త వాళ్ళు అనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాంప్లెట్ ఇస్తే వాళ్ళు ఎంతో చక్కగా రిసీవ్ చేసుకున్నారు. మరి వాళ్ళకి కొత్త వాళ్ళైనా సరే, ఎందుకంటే ఇక్కడ మనం ఒక్క టిక్కెట్కి 2 సినిమాలు చూడొచ్చు. ఎందుకంటే అక్కడ ఆ దైవ దర్శనం చేసుకోవచ్చు. తిరుపతికి వస్తే
ఇక్కడ 7 రోజులు గంటలు గంటల ధ్యానంలో మనము ఎంతో శక్తిని పొందొచ్చు. 3 గంటల అఖండ ధ్యానం ఉంటుంది ఉదయం పూట. మరి ఎంతో అద్భుతంగా మన సంకల్పం ఏదైతే ఉందో అందరం సమిష్టిగా కూర్చొని అక్కడ ధ్యాన సాధన చేసినప్పుడు అద్భుతంగా ఆ ధ్యాన శక్తి మరి విశ్వంలోకి వెళ్ళిపోతుంది. యజ్ఞం అంటే విశ్వ కళ్యాణం కోసం చేసేది యజ్ఞం. మన కోసం మనం చేసుకునేది ఒక స్వీయ కళ్యాణం, మన కోసం మనం చేసేది. కానీ ఇలా సామూహికంగా పెట్టే ఈ ధ్యాన మహాయజ్ఞం విశ్వానికి ఉపయోగించబడేది, విశ్వ కళ్యాణార్థమై చేసేది. కాబట్టి ఆ విశ్వ కళ్యాణంలో మీరు కూడా భాగస్వాములు అవుతారంటే చాలా సంతోషపడ్డారు వాళ్ళు. కొత్త వాళ్ళు కూడా ఎక్కువ మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనం లక్షలాది మందితో ఈ ధ్యాన మహాయజ్ఞం చేసుకున్నప్పుడు మరి మన సంకల్పాలు ఏదైతే ఉన్నాయో మరి పిఎంసిఏ పత్రిజీ, పిఎంసి అంటే పిరమిడ్ మాస్టర్ ఛానల్, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్, పిరమిడ్ మాస్టర్ ఛానల్, పత్రిజీ మన ఛానల్, పి పత్రిజీ, ఎం మన, సి ఛానల్, పత్రిజీ మన ఛానల్, పిరమిడ్ మాస్టర్ ఛానల్ మనందరి ఛానల్ అది. కాబట్టి పిఎస్ఎస్ఎం వారి ఆధ్వర్యంలో పిఎంసి నిర్వహణలో జరిగే ఈ యజ్ఞానికి మనం అందరం సిద్ధమవుదాం. అందరం కలిస్తే ఈజీగా అవుతుంది. ఒక్క పత్రిజీ ఒక దివ్య సంకల్పం చేస్తే ఇవాళ కోట్ల మందికి స్ఫూర్తిదాయకం అయ్యారు. కోట్ల పిరమిడ్, లక్ష వేల పిరమిడ్లు, లక్షలాది వేల పిరమిడ్లు నిర్మాణం జరిగాయి. కోట్ల జీవులు కాపాడబడ్డాయి ఒక్కరు పత్రిజీ. కానీ మరి పత్రి గారు ఏం చెప్పారు? ప్రతి పిరమిడ్ మాస్టర్ పత్రిజీ అన్నారు. మనం అందరం కూడా పత్రిజీ లాగా మనం వర్క్ చేస్తే మరి ఎంత ఈజీగా అవుతుంది. ఎలాంటి ధ్యాన యజ్ఞాలు, ఇలాంటి ధ్యాన మహాచక్రాలు, ఇలాంటి కొన్ని లక్షల కోట్ల కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు ఈజీగా. ఎందుకంటే ఒక్కరుగా చేసినప్పుడు ఇంత బాగా ఉన్నప్పుడు అందరం కలిస్తే అద్భుతంగా ఉంటుంది. మరి 2003లో నేను ధ్యానంలోకి వచ్చినప్పుడు మా ఇంటి పైన ఒక నిర్మాణం చేసాం, పిరమిడ్ నిర్మాణం చేసినప్పుడు పత్రి గారు వచ్చారు. వచ్చినప్పుడు ఏదో నేను ఒక 6 గంటలు ధ్యానం చేసి ఎంతో ఆనందాన్ని పొందాను అని నేను దానికోసం మా అత్తగారు అనారోగ్యాలు పోయాయి, ఆమె ఆదర్శంగా తీసుకొని పిరమిడ్ కట్టాను అని చెప్పాల్సిన ఒక చిన్న అనుభవం నాకు. కానీ కొంచెం కూడా నాకు సంశయం ఉండేది. అప్పుడే 2003లో నేను 3 నెలలు అవుతుంది ధ్యానంలోకి వచ్చి. మరి తలపండిన పండితులు వస్తారు, ఒక సృష్టి చేస్తున్నాం మనం. మరి ఖమ్మంలో ఫస్ట్ 2వ పిరమిడ్ అది. మరి 3 నెలలు అవుతుంది ధ్యానంలోకి వచ్చి. సార్ ఏమో చాలా కోపంగా ఉన్నారు, ఏం మాట్లాడాలో తెలీదు, ఎలా నిర్వహించాలో తెలీదు. తర్వాత ఏంటంటే కొంచెం ఎవరొచ్చి ఏ ప్రశ్న వేస్తే ఏం సమాధానం చెప్పాలి అని చెప్పేసి కొంచెం సంశయంలో ఉన్నప్పుడు పత్రి గారు మాట్లాడమన్నారు. మాట్లాడమనగానే ఒక ఆయన్ని ఎవరో బాగా కొట్టారనమాట. వెంటనే శైలజ మేడం అన్నారు. అంటే నేను ఏదో చిన్న అనుభవం చెప్దాం అనుకున్న దాన్ని నేనేం చెప్పానంటే మరి పత్రి గారు ఆధ్వర్యంలో ఆ గురువు సమక్షంలో మరి ఏం చెప్పించారో తెలీదు నాకు. వెంకటేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరని దానికి నామకరణం చేశారు పత్రి గారు. ఆ రోజు ఓపెనింగ్ విగ్రహ రూపంగా భౌతిక ప్రపంచానికి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఎలా విరాజిల్లుతున్నారో కోట్ల మందితో వెంకటేశ్వర స్వామి అంటే ఈ వెంకటేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం కూడా ఆధ్యాత్మిక పరంగా అంతర్ముఖ ప్రయాణంగా అలా విరాజిల్లాలని నా కోరిక అని చెప్పాను అనమాట. నేను అసలు నాకు అది థాట్లో లేదు. ఎందుకు అలా చెప్పించారో తెలీదు పత్రి గారు. అప్పుడు పత్రి గారు తన ఒళ్ళో పెట్టుకొని నా తల ఆయన ఒళ్ళో పెట్టుకున్నారు. ఇక్కడ కాళ్ళ మధ్యలో పెట్టుకొని ఒక 10 నిమిషాల వరకు క్లాప్స్ కొట్టించారు. అప్పుడు ఒక బ్రహ్మర్షి అంటే ఆయన ఆధ్వర్యంలో మరి అలాంటి క్లాప్స్ పడుతున్నప్పుడు నేను ఎవరికైనా ధ్యానం చెప్పగలను అన్న ధైర్యం నాకు వచ్చింది. తర్వాత నేను ఆలోచిస్తే కోట్ల మందికి స్ఫూర్తిదాయకం అయ్యారు వెంకటేశ్వర స్వామి. కానీ మరి మన పిరమిడ్ ధ్యాన మందిరం కూడా కోట్ల మందికి అనేది నేను ఆ రోజు చెప్పడం జరిగింది. మరి ఈ రోజు 7 రోజులు ధ్యాన యజ్ఞం అంటే నేను అక్కడికి వెళ్ళానప్పుడు పద్మావతి కళ్యాణ మండపంలో వెళ్ళినప్పుడు అక్కడ పత్రి గారు 3 గంటలు అఖండ ధ్యానం కాగానే డిసెంబరు 25 నుంచి 31 వరకు 7 రోజులు 26వ తారీఖు నేను వెళ్ళినప్పుడు బయటకు వచ్చారు సారు. వచ్చినప్పుడు నేను సార్ దగ్గరికి వెళ్ళంగానే సారు 2 చేతులు పట్టుకొని గొంతు గట్టిగా పట్టుకొని పిసికారనమాట. నేను కెవ్వున కేక వేశాను. మరి ఏంటో తెలీదు. ఇక్కడేమో తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఇక్కడ చెప్పాను నేను. అక్కడికి వెళ్ళిన తర్వాత సార్ ఇక్కడ గొంతు సరి చేశారు. మరి ఇవాళ నేను నిజంగానే కూడా ఎన్నో శాకాహార ర్యాలీలు మరి అంటే వాక్ చాతుర్యాన్ని కూడా మరి సరి చేశారు పత్రి గారు. ఫస్ట్ పత్రి గారు ఖమ్మం వచ్చినప్పుడు కూడా మాట్లాడిన మాటలు కూడా ఒక 3 మాటలు నాతో ఫస్ట్ సారు
ఒక రైల్వే స్టేషన్ లో పత్రి గారు నాకు పరిచయం, సార్తో నేను గడపడం, అక్కడ సార్ని కలవడం. అప్పుడు అందరికి షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు నేను చేయి జాపితే నీకు ఇవ్వను మేడం అని సంకలో పెట్టుకున్నారు సారు. మేడంకి ఎందుకు ఇయ్యరు సార్, మేడం వచ్చి ధ్యానంలో కొత్తగా ఎంతో మందిని ధ్యానులుగా శాకాహారులుగా తయారు చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఒక 70-80 మందిని తీసుకొచ్చారు. అంటే అప్పుడు కొత్తగా వచ్చారు ధ్యానంలోకి, 2 నెలలు అలా అవుతుందేమో, ఇంకా పిరమిడ్ కూడా కట్టి ఇవ్వలేదు. అయితే అలా సారు షేక్ హ్యాండ్ ఇస్తూ రండి మేడం కూర్చోండి మీ అనుభవం చెప్పండి అంటే, అప్పుడు కూడా ఏదో అనుభవం చెప్పాల్సిందే నేను. కానీ ఏం చెప్పానంటే, నేను ఒక శ్రీమూర్తి ధ్యానం చేస్తే, ఇంట్లో అందరూ వంట చేస్తే, అందరు భోజనం చేసినట్టుగా శ్రీమూర్తి ధ్యానం చేస్తే అందరికీ ధ్యానం అందుతుంది. ఆ గృహం ధ్యాన గృహంగా మారినప్పుడు, ధ్యాన ఖమ్మం అయినప్పుడు, ధ్యాన జిల్లాలైన జిల్లాలైనప్పుడు, ధ్యాన గ్రామాలైనప్పుడు, ధ్యాన జిల్లాలైనప్పుడు, ధ్యాన రాష్ట్రాలైనప్పుడు, ధ్యాన దేశాలైనప్పుడు, ప్రపంచమంతా తొందరగా ధ్యానమయం కావాలని ఉందని చెప్తున్నాను అనమాట పత్రి గారికి. అప్పుడు పత్రి గారు ఏమన్నారంటే, ఒక నాకు కనుచూపు తగ్గింది, నీకు టాకింగ్ పవర్ ఉంది, మరి అమెరికా వచ్చేయండి అన్నారు. మరి ఇక్కడ టాకింగ్ పవర్ అన్నారు, అక్కడ తిరుపతిలో గొంతు సరి చేశారు. మరి ఇక్కడ నేనేమో ఇక్కడ వెంకటేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం, మరి పిఎంసి ఛానల్ పెట్టినప్పుడు కూడా 24 గంటల అఖండ ధ్యానం ఉంటే కూడా మా ఇంటికి సత్యలోక పిరమిడ్ అని పేరు పెట్టారు సారు. పెట్టినప్పుడు ఈ పిఎంసి రేపు లేదు ఎల్లుండి క్లోజ్ చేస్తారు శాటిలైట్ ఛానల్ అయినప్పుడు. అప్పుడు భాగ్యనగర్ వాళ్ళు 24 గంటలు ధ్యానం పెడితే, అక్కడ మన సెంటర్లలో 24 గంటలు పెట్టుకుంటా నేను అందరికి ఫోన్లు చేస్తుంటే, రేపు లేదు ఎల్లుండి క్లోజ్ చేస్తారు పిఎంసి షేర్స్ అన్ని. అయితే అప్పుడు ఆ టైంలో ఎవ్వరు, ఈ రోజు బుధవారం, ఆ రోజు ఈ గురువారం రోజు క్లోజ్ అవుతుంది పిఎంసి, కానీ ఆ రోజు ఎవరు పెట్టనంటున్నారు. అప్పుడు నాకు అనిపించింది అనమాట, ఇది మనకు అవకాశం ఇచ్చారు పత్రి గారు, ప్రతి క్షణం సత్య దర్శనం, సత్యలోక పిరమిడ్ హౌస్, దీనికి ఏదో లింక్ ఉంది కాబట్టి మనం 24 గంటలు ఎవరు రాకపోయినా సరే నేను ఒకదానైనా కూర్చుంటాను అని సంకల్పించుకొని, నేను ఆ రోజు ఒక మెసేజ్ పెట్టి నేను కూర్చున్నప్పుడు వచ్చారు అందరూ. కొంతమంది గంటలు 2, 3 గంటలు, 5, 6 గంటలు, 10 గంటలు, 15 గంటలు కూడా కూర్చున్నారు. నేను మాత్రం ఉదయం 6 గంటల నుండి తెల్లారి ఉదయం 6 గంటల వరకు నేను అలానే కూర్చుండిపోయాను. కూర్చుండిపోయినప్పుడు నేను దానికి కావాల్సిన వనరులన్నీ కూడా, మరి ఎందుకు ఇట్లా కూర్చోబెట్టారో పత్రి గారు, ఈ ప్రతిక్షణం సత్య దర్శనం, ఈ సత్యలోక పిరమిడ్ హౌస్, ఇది వెంకటేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం, మరి ఎందుకు ఇదంతా లింక్ జరుగుతోంది, కాబట్టి ఇది నేను సంకల్పించుకుంటాను అంటే దానికి కావాల్సింది 30 కోట్లు. అంటే నిజంగా కూడా మరి మా ఖమ్మం నుంచి కూడా 1,70,00,000 పంపడం జరిగింది. వాళ్ళు ఎవరో నాకు తెలియదు. నేను చెక్కుల మీద సంతకాలు పెట్టి నేను వాళ్ళ కూర్చున్నాను అనమాట, మళ్ళీ లేకకూడదు గాని. అప్పుడు 24 గంటలు సంకల్పించుకున్నా కాబట్టి అప్పుడు ఒక నలుగురు ఫోన్ చేశారు, 52,000 అలా మరి ఒక 2 లక్షలు అలా వచ్చాయి. తర్వాత 8,50,000 నేను ఇవ్వడం జరిగింది. 2,20,000 నేను నా సొంతంగా ఇవ్వడం జరిగింది. మొత్తం 15 లక్షల దాకా నేను కలెక్ట్ చేయడం జరిగింది. అలా మొత్తం ఖమ్మం జిల్లా నుంచి కొన్ని తెలంగాణలో హైయెస్ట్ కాస్ట్ తీసి పంపించడం జరిగింది. అలా 30 కోట్లు కూడా తయారయ్యాయి. సరే, ఉడతా భక్తిగా చిన్న అవకాశం ఇచ్చారు అనుకున్నాను నేను. మరి ఈ రోజు కూడా నేను ఖమ్మం జిల్లాకి ఒక ఆర్గనైజర్ గా పిఎంసి పెట్టారంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఒక అదృష్టంగా నేను భావించాను. ఎందుకంటే ప్రపంచమంతా ధ్యానమయం ఆ రోజు చెప్పుకున్నప్పుడు పత్రి గారికి, మరి ఈ రోజు ఈ అవకాశాలు వస్తున్నాయి మనకి, ఇందులో చేసే భాగ్యం మనందరికీ కలిగింది. ధ్యానం అనేది ఎంతో ఉన్నతమైనదో మనందరికీ తెలుసు. ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నాం మనం అందరం ఆనందంగా ఉంటున్నాం. ప్రతి జీవి స్వేచ్ఛ కోరుతున్నాం మనం. ఒక్క మూగ జీవిని కాపాడటం ఎంత పుణ్యమో మహాభారతంలో కృష్ణుడు చెప్పాడు. 4 సముద్రాలంత ప్లేస్ దానం చేసిన, ఈ భూమండలం మీద ఉన్న పుణ్య నదుల్లో మనం స్నానం ఆచరించిన, ఈ భూమండలంలో మనం వేదాలకు పుట్టినలు మన భారతదేశం, ఈ వేదాల్లో ఉన్న జ్ఞానం తెలుసుకున్న, యజ్ఞాలు యాగాలు నిర్వహించిన 16% మాత్రం పుణ్యమే వస్తుంది అని చెప్పాడు మహాభారతంలో కృష్ణ భగవానుడు. మరి ఒక్క మూగజీవిని కాపాడితే 100% పుణ్యాన్ని సంపాదిస్తామని చెప్పాడు. మరి ఒక మూగ జీవిని కాపాడటం అంత పుణ్యం వస్తే, ఎన్ని శాకాహార ర్యాలీలు చేస్తున్నాం మన ద్వారాగా, ఈ పిరమిడ్ సొసైటీ ద్వారాగా, పత్రి గారి ద్వారాగా ఎన్ని జీవులు కాపాడబడ్డాయి, ఎంత పుణ్య కార్యక్రమంలో మనం ఇన్వాల్వ్ అవుతున్నామో. ఇదంతా కూడా గొప్ప వరం మనకి, గొప్ప అదృష్టం మనకి. ఇంత గొప్ప సొసైటీలో మనం ఉన్నాము ఇప్పుడు. పత్రి గారు అంటే ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి కాదు, ఒక చైతన్యం కాదు, ఒక ప్రకృతి కాదు, ఒక విశ్వం కాదు, ఆయన సాక్షాత్తు దైవాంశు సంభూతుడే. ఎందుకంటే కృష్ణ భగవానుడు ముగ్గురికి ధ్యానం చెప్పాడు. మన ఎవరినైనా ఆదర్శంగా తీసుకుందాం మనం, చరిత్రలన్నీ మనకు తెలుసు. వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రలో ఆయన ఎంతమందికి చెప్పాడు, ఎంతమంది శిష్యులు ఉన్నారు ఆయన దగ్గర. అరవింద మహర్షి దగ్గర ఎంతమంది శిష్యులు ఉన్నారు. యోగేశ్వరుడైన కృష్ణుడే ముగ్గురికి ధ్యానం చెప్పాడు కదా. మరి మహానుభావులు మహర్షులు అందరి దగ్గర మనం చూస్తే వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. రమణ మహర్షి శిష్యులు కానివ్వండి, అరవింద మహర్షి శిష్యులు కానివ్వండి,
వీర బ్రహ్మేంద్ర స్వామి శిష్యులు కానివ్వండి, కానీ మన పత్రి గారి శిష్యులు ఎంతమంది ఉన్నారు చెప్పండి? కోట్ల మందికి స్ఫూర్తిదాయకమయ్యారు. ఎంత ఆనందం నాకు పత్రి గారి గురించి మాట్లాడుతున్నాను అంటే నాకు ఆనందం వేస్తుంది బాగా. ఎంత ఆనందాన్ని పంచుతున్నారు ఆయన, ఎంత ఆరోగ్యంగా ఉంటున్నాం మనం. పత్రి గారు ఎంత ఈజీగా దీన్ని మనకు అందించారు. సూక్ష్మంలో మోక్షం పొందే పద్ధతి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఎంత సింపుల్ టెక్నిక్ మనకు అందించారు. అరటి పండు వలిచి నోట్లో పెట్టినంత ఈజీగా మనకు చెప్పారు. ఆయన 3 మాటలకి నేను దగ్గరయ్యాను. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. 3 మాటలు. ఈ 3 మాటలు చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నువ్వే దేవుడు. నిజంగా కూడా మనల్ని మనం ఎలా తయారు చేస్తున్నాడు? మీరందరూ నా మిత్రులు, గురువు అంటే ఒప్పుకోడు, మీరందరూ మాస్టర్స్, మీరందరూ భగవంతుళ్ళే. భగవంతుళ్ళుగా తయారు కావడం కోసం చేసే ప్రక్రియలో మనం ఉన్నాం. ఎంత గొప్ప సొసైటీ మంది. కాబట్టి మనం అందరం కూడా ఏది వచ్చినా సరే పత్రి గారు 18 ఆదర్శ సూత్రాలు అవి గనుక మనం తూచా తప్పకుండా పాటిస్తే 100% మనం ఇందులో ఇన్వాల్వ్ అవుతాం. తర్వాత 13 ప్రిన్సిపల్స్ ఇచ్చారు పత్రి గారు. ఎవరు ఏది చేసినా సరే మనం ఎస్ అంటమే, ఎస్ 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 అంటమే, దాని తగ్గట్టుగా మనం అడుగులు వేయడమే. అప్పుడు ప్రతి ప్రోగ్రాము కూడా పటిష్టంగా తయారవుతుంది. అద్భుతంగా మనం ప్రోగ్రాంలన్నిటిని కూడా మనం సఫలీకృతం చేసుకుంటాం. మనం సమిష్టి కృషి, అది సమిష్టి సంకల్పం. అది అక్కడ మనం అందరం కూడా మందితో అక్కడ 7 రోజులు గంటలు సంగీత నాద ధ్యానం. అద్భుతంగా మన సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం 100% సాకారం అవుతుంది. కాబట్టి మనం అందరం కృషి చేద్దాం. దానికి కావాల్సిన వనరులన్నీ సమకూర్చబడతాయి అని చెప్పేసి మనం ఇప్పుడు 21 రోజు సీనియర్ మాస్టర్స్ తో 1 గంట ధ్యానం, గంట సత్సంగం, ఇదంతా మనం డిస్కస్ చేసుకోవడం కోసం ఈ సత్సంగం. కాబట్టి సెప్టెంబర్ అంటే మనకి ఇంకా జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఇంకొక నెల నా టైం ఉంది మనకి. ఇంకా కొంచెం ఒక 30, 16, 46 రోజులు టైం ఉంది. ఇంకా 50 రోజులు. కాబట్టి 50 రోజులు కూడా మనం అందరం కూడా దానికోసం ఆలోచిస్తే ఇప్పుడు మనకి ఈ సెప్టెంబర్ లో ఇది జరిగిపోయింది అంటే అక్టోబర్, నవంబర్ లేదు, డిసెంబర్ లో మనకి నవంబర్ లో పత్రి గారి బర్త్డే ఉంటుంది. మరి ఆయన గారు జన్మ తీసుకున్న రోజు నవంబర్ 11. మరి తర్వాత డిసెంబర్ లో మనం అద్భుతంగా మనం మళ్ళీ మహిళా ధ్యాన మహాచక్రం వస్తుంది, పత్రిజీ ధ్యాన మహాయాగం వస్తుంది తిరిగి కూడా. మరి ఇప్పుడు మనకి ఎంతో అద్భుతమైన రోజులు వచ్చేసాయి. పత్రి గారు పెద్ద ప్లాట్ఫామ్ వేసిపోయాడు మనకి. మనం ఏమైనా కష్టపడుతున్నామా? ఇప్పుడు ఏం లేదు. అప్పుడు మేము 2003లో ధ్యానాలకు వచ్చినప్పుడు 18 గంటలు, 16 గంటలు, 20 గంటలు అలా గంటలు ధ్యాన సాధన చేశాం. కానీ ఇప్పుడు లేటుగా వస్తున్నారు, లేటెస్ట్ గా వస్తున్నారు. ఇలా కూర్చోబెడితే చాలు. పత్రి గారు చెప్పారు కదా, అప్పుడు 18 గంటలు ధ్యానం చేశారు, ఇప్పుడు 3 గంటలు, తర్వాత గంట, తర్వాత 40 నిమిషాలు, తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు 41 రోజు ధ్యానం. మండల ధ్యానంలో అర్ధగంట, 30 గంట కూర్చోబెడితే చాలు. నేను మొన్న ఒక సెంటర్ ఓపెన్ చేసినప్పుడు ఒక 41 రోజు క్లాసులు, ఒక అపార్ట్మెంట్ ఓపెన్ చేసిన రోజు ఒక 8 మంది వచ్చారు అక్కడికి. వాళ్ళందరూ అనుభవాలు వింటే నేను ఆశ్చర్యపోయాను. ఒక మేడంకి బాబా కనిపించారని, ఒక మేడంకి అంత జమ్ అంటుందని, ఒక మేడంకి బాడీ బయటకు వస్తుందని, అలా బయటికి రావడం కోసం ఊగుతూ ఉంది అని చెప్పేసి, ఒక మేడంకి అన్ని కలర్స్ కనిపించాయని, ఎన్నో అనుభవాలు. ఒక 30 నిమిషాల ధ్యానం, 40 నిమిషాల ధ్యానంలో ఎన్నో అనుభవాలు చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ 7 రోజుల ప్రోగ్రాము మరి ఎంతో శక్తిదాయకమైంది. ఎంతో మంది వైబ్రేషన్స్ భూమి మీద అలా పనిచేస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు మనం టైం ఆసన్నమైంది. విశ్వ కళ్యాణములో మనం ఎప్పుడైతే ఒక అడుగు వేస్తామో విశ్వ కళ్యాణార్థమై అప్పుడు 1,000,000 అడుగులు పడతాయి మనకి ఇప్పుడు. కాబట్టి ఈజీగా ఏ ప్రోగ్రామ్ అయినా చేయగలుగుతాం మనం. కాబట్టి ఈ పుస్తకాలు ప్రింటింగ్ వచ్చాయి మనకి. మరి దానికి తను మన ధన్ మనం ఏది చేతనైతే అది, మనకు చేతనైన సహాయం మనం చేద్దాం.
ప్రచారం చేసేవాళ్ళు ప్రచారం, అక్కడికి తీసుకొచ్చేవాళ్ళు. కాబట్టి ఆర్థిక వనరులు ఉన్నవాళ్ళు ఆర్థిక వనరులు, తర్వాత దానికి ఇంకా సంకల్పం చేసి ధ్యానం చేసేవాళ్ళు ధ్యానం చేయటం, దానికోసం మనం ఇంకా ప్రచారం చేసేవాళ్ళు పాంప్లెట్ ప్రచారం. అలా అన్నదానానికి అన్నదానం పుణ్యకార్యం, మన జన్మ జన్మల కర్మలు దగ్ధమైపోతాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, ఒక చిన్న బడ్డీ కొట్టు అమ్ముకునే ఒక ముస్లిం సాహిబు గారు ఒక 30 రూపాయలు రోజుకి 100, 150 రూపాయలు అమ్ముకుంటాడంట అప్పటి రోజుల్లో. అప్పుడు డబ్బుకు చాలా వాల్యూ ఉంది. అప్పుడు ఆయన వాళ్ళ షాప్‌కి వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు అడిగితే మంచినీళ్ళు, ఒక బ్రెడ్ ప్యాకెట్ అడిగితే బ్రెడ్ ప్యాకెట్, లేకపోతే ఏదో బిస్కెట్, వాళ్ళు ఏది అడిగితే అది దానం చేస్తూ ఉంటే ఆ పాప అనేదంట వాళ్ళ అమ్మాయి, మనకొచ్చేది ఎంత ఇందులో 100 రూపాయలు అమ్మితే 30 రూపాయలు వస్తాయి, 20 రూపాయలు వస్తాయి. నువ్వు 10, 15 రూపాయలు దానం చేస్తూ ఉన్నావు. ఎలా మనం సరుకులు తెచ్చుకోవాలి మళ్ళీ మనకి? మనం డబ్బులు ఎలా మనం సంపాదించుకోవాలి అని చెప్పేసి ఆమె అరుస్తూ ఉండేదంట. కానీ ఆయన గారు అనేవాడంట, మనం పుణ్య కార్యక్రమం చేస్తే మనకి పుణ్యం వస్తుంది. మనకి ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేస్తారు. ఒక 1,00,000 మందికి మనం సహాయం చేస్తే ఆ భగవంతుడు మనకు సహాయం చేస్తాడు అని చెప్పేవాడంట ఆ ముస్లిం సాహిబ్ గారు. అలా ఒకరోజు ఒక బాబు వచ్చాడంట. 7th క్లాస్ చదువుతున్నాడు ఆ బాబు. మరి నాకు 3 రోజులు అవుతుంది నేను భోజనం చేయలేదు. చాలా ఆకలితో ఉన్నాను. తాతయ్య మరి నాకొక బ్రెడ్ కావాలి. నాకు ఆకలేస్తుంది అని చెప్తే ఒక రూపాయి బ్రెడ్ ఇచ్చాడంట. ఒక 1/2 లీటర్ వాటర్ ఇచ్చాడంట. బ్రెడ్ తిని ఆ మంచినీళ్ళు తాగి ఆ పాదాలకు మొక్కిండంట. నన్ను కాపాడావు. నేను 3 రోజుల నుంచి చాలా ఆకలితో ఉన్నాను. నాకు ఈ బ్రెడ్ నీళ్ళు ఇచ్చి నా శరీరాన్ని కాపాడావు నువ్వు. నీకు కృతజ్ఞతలు అని చెప్పి దండం పెట్టి వెళ్ళిపోయాడంట ఆ బాబు. తర్వాత కొన్ని రోజులకి, కొన్ని సంవత్సరాలకి ఈయన గారికి అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం వచ్చినప్పుడు అక్కడ అంబులెన్స్ పిలిచారు. అంటే హార్ట్ అటాక్ వచ్చింది. ఆ అక్కడ ఈ అమ్మాయి భయపడుతుంది. మా దగ్గర అన్ని డబ్బులు లేవు. పెద్ద అంబులెన్స్ తీసుకొచ్చి పెద్ద హాస్పిటల్‌కి తీసుకెళ్తున్నారు. మరి డిశ్చార్జ్ రోజు నాకు డబ్బులు కట్టాలి గదా! అని చెప్పేసి భయపడుతూ ఉన్నప్పుడు, మరి ఏం చేస్తుంది? మరి ప్రాణమైతే కాపాడుకోవాలి. ఏం జరుగుతుందో అది జరుగుతుంది అని చెప్పేసి ధైర్యం చేసి హాస్పిటల్‌కి తీసుకెళ్ళి అక్కడ బైపాస్ సర్జరీ చేశారు. వారం రోజులయిపోయింది. డిశ్చార్జ్ చేసే రోజు చాలా భయపడుతుంది ఈ అమ్మాయి. అక్కడికి వెళ్లి ఆ పేపర్ తీసుకోవాలంటేనే ఈమెకి కళ్ళెమ్మట నీళ్లొస్తున్నాయి. బాగా ఏడుస్తుంది. అలా ఏడ్చుకుంటూ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగిందంట. మరి అప్పుడు ఆయన ఆ బిల్ ఇచ్చాడు. ఆ బిల్ ఇచ్చినప్పుడు చూస్తే ఆపరేషన్ బిల్లు నిల్లు, మందుల బిల్లు నిల్లు, టెస్ట్ బిల్లు నిల్లు, ఈ వారం రోజులు బెడ్ బిల్లు నిల్లు. మళ్ళీ 3 నెలలకు మందులు గూడా ఇచ్చి ఆయన ఇదంతా గూడా జీరో ఏసి పంపియడం జరిగింది. చూసి ఆశ్చర్యపోయిందనమాట. అలా ఏడుస్తూ ఎళ్లి ఆయన పాదాల మీద పడి, "ఏంటి ఇలా చేశారు? ఒక్క రూపాయి గూడా నాకు నేను కట్టకుండా ఇది జీరో బిల్లు చేశారు ఎందుకు" అనంటే, ఆయన గారు లేచి ఆనంద బాష్పాలతో భుజం తట్టి పైకి లేపి ఆ అమ్మాయిని, "నేను 7వ తరగతి చదువుకున్నప్పుడు మీ దగ్గరికొచ్చాను నేను. 3 రోజులు ఉపవాసంతో ఉన్నాను తాతయ్య" అంటే, ఒక బ్రెడ్ ఇచ్చి ఒక 1/2 లీటర్ వాటర్ ఇచ్చాడు. నా శరీరాన్ని కాపాడాడప్పుడు. ఆకలితో ఉన్నాను నేను. ఆకలి తీర్చాడు. మరి నేనిప్పుడు చదువుకొని డాక్టర్ అయ్యాను. మరి అప్పుడు నా శరీరాన్ని కాపాడాడు. ఇప్పుడు మీ నాన్నగారి శరీరాన్ని కాపాడడానికి నాకు అవకాశం వచ్చింది అని చెప్పాడంట డాక్టరు. అంటే ఆ రోజు బ్రెడ్ దానం చేసిన ఆ పిల్లవాడే డాక్టర్ అయ్యాడు. గుర్తుపెట్టుకున్నాడు. ఎంత బాగా గుర్తుపెట్టుకున్నాడు చూడండి అన్ని సంవత్సరాలైనా సరే. అది మనము ఒక బ్రెడ్ ముక్కను వాటర్‌లో ఏస్తే వెయ్యింతలు ఎదురొచ్చినట్టుగా ఒక్క రూపాయి బ్రెడ్డు, ఒక రూపాయి వాటర్ నీళ్ళిస్తే రూ. 2కి ఒక 5, 6 లక్షల ఖర్చు తగ్గిపోయింది. చూశారా? మరి కాబట్టి బండిలో పెట్రోల్ పోస్తాం మనం. పెట్రోల్ కనిపించదు మనకి. బండి నడుస్తూనే ఉంటుంది. అంటే అలానే పుణ్య కార్యక్రమాలు చేస్తే మనకేది కావాలో అది మనం డోర్ యేసుకున్నా సరే, మనం కిటికీలేసుకొని మన ఇంట్లో ఉన్నా, మనం పడుకున్నా సరే, ఎక్కడి నుంచైనా ఒక వైపు నుంచి ఆయన మనకు రావాల్సిందంతా ఆ కిటికీ సందులోంచి, ఆ తలుపు సందుల్లోంచి మనకు పంపించడం జరుగుతుంది అనే దానికి ఇదే ఒక ఉదాహరణ. కాబట్టి మన దగ్గర డబ్బులున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే మంచి వాటికి ఉపయోగించాలి. ఏదో పుణ్య కార్యక్రమాలకు ఉపయోగించాలి. మనం ఇచ్చే డబ్బులు సద్వినియోగపడాలి. లేకపోతే తనకు మాలిన ధర్మం పనికిరాదంటారు పత్రి గారు. వేరే వాటికి ఇచ్చినప్పుడు అవి పాపంగా మారిపోతాయి. అంటే చెడు కార్యక్రమాలకి మనం డబ్బులు దానం చేస్తే మనకి మోక్షం రాదు. కానీ మంచి కార్యక్రమాలకి అబ్బాయి శరీరం కాపాడాడు కాబట్టి ఈయన శరీరం కాపాడబడింది. అలానే మనం కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం?
స్వీయ కళ్యాణం కోసం ఆనాపానసతి ధ్యానం చెప్పారు పత్రి గారు. ఆ ధ్యానం చేస్తే మనం ఏమొస్తుంది మనకి? మనం ఆరోగ్యంగా ఉంటున్నాం, మన ఆత్మలు పులకిస్తున్నాయి. శాకాహార ర్యాలీలు చేపిస్తున్నారు, పత్రి గారు చేపించారు. మరి శాకాహార ర్యాలీల వల్ల ఆత్మలన్నీ సర్వ ప్రాణికోటి ఆత్మలు, జంతు జాతి, పక్షి జాతి ఆత్మలన్నీ పులకిస్తాయి, చక్కగా ఆనందంతో విహరిస్తాయి, స్వేచ్ఛ స్వతంత్రాలతో జీవించగలుగుతాయి అవి ర్యాలీ చేయడం వల్ల. మరి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా కూడా పెట్టారు పత్రి గారు, దానివల్ల సమాజం అంతా పులకిస్తోంది. తర్వాత పిరమిడ్ జగత్తు పెట్టారు పత్రి గారు, పిరమిడ్ నిర్మాణాలు చేస్తే భూమాత పులకిస్తోంది. మరి అలాంటి ఇంత గొప్ప కార్యక్రమంలో మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో పిఎంసి నిర్వహణలో మరి అద్భుతమైన ప్రోగ్రాం. ఎందుకంటే కొన్ని దేశాలకు వెళ్ళిపోతుంది. ఒక పాశుపతాస్త్రం మనకి పిఎంసి ఛానల్, ఒక బ్రహ్మ అస్త్రం లాంటిది. ఇవాళ చూస్తే మనం ఒక 40% మనం ప్రచారం చేసామేమో ఈ 40 సంవత్సరాలలో పత్రి గారితోని. కానీ పిఎంసి ఛానల్ ద్వారాగా 100% ప్రచారం జరుగుతోంది. మనం ఇక్కడ ఉండి కూడా అన్ని దేశాలకు ప్రచారం చేయొచ్చు. మనం 142 దేశాలు, మరి అన్ని భాషల్లోకి మనం ప్రచారం చేయొచ్చు. దాన్ని బలోపేతం చేయడం కోసం దానికి ఈ యజ్ఞం చేయడం జరుగుతోంది ఈ సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు. దానిలో మనం ఎంత మనం 1 గంట ధ్యానం చేసామా, కొన్ని డబ్బులు వసూలు చేసి ఇచ్చామా, మనం కొంత దానం చేసామా, కొంత ఈ పాంప్లెట్ ప్రచారం చేసామా, ఏం చేసినా సరే అందులో మనము అద్భుతంగా కోట్ల రెట్లు ఆనందాన్ని మనం ఖచ్చితంగా పొందుతాం. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మన పత్రికార ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలంటే పిఎంసి ఛానలే మనకి అద్భుతంగా ఒక బ్రహ్మ అస్త్రం లాగా పనిచేస్తుంది. కాబట్టి దాన్ని బలోపేతం చేసుకోవాలి. మనం ముందు చేయాల్సింది అది. మనం ఇవన్నీ చేసింది ఒక ఎత్తు అయితే పిఎంసి ఛానల్ ఒక ఎత్తు. దానివల్ల ఈజీగా అయిపోతుంది. ఇవాళ మేము ఈ ఒక వెహికల్ తీసుకొని ధ్యాన గ్రామాలకు వెళ్ళినప్పుడు మేము పిఎంసి ఛానల్ చూస్తున్నామండి అని చెప్పేసి వాళ్ళు మన వెహికల్ దగ్గరికి వచ్చి చెప్తున్నారు. ధ్యానం చేద్దారు పాట పెట్టుకొని అన్ని స్లోగన్స్ రాసుకొని. మేము అలా వెళ్ళినప్పుడు చాలా మంది వాళ్ళు, ఒక అమ్మాయి వచ్చింది అక్కడికి మాకు ఎదురుగా, ఇక్కడ చేగుమ్మ, ఇక్కడ ఖమ్మం జిల్లా దగ్గర. అమ్మాయి ఏం చెప్తుందంటే, మేము పిఎంసి ఛానల్ చూసి ధ్యానం చేస్తున్నాం, మా ఇంట్లో అందరం 5గురం కూడా, మా అమ్మకి ఆరోగ్యం బాగలేదు, పత్రిజీ గారు చెప్పినట్టుగా మేము పిఎంసి చూసి మేము ధ్యానం చేస్తుంటే మా అమ్మకి ఆరోగ్యం బాగైపోయింది, మేము అందరం 5గురం కూడా శాకాహారులుగా మారాము, ధ్యానం చేస్తున్నాము, మా అత్తయ్య వాళ్ళకి కూడా ఆరోగ్యం బాగాలేదు, వాళ్ళకు కూడా చెప్పాము. మరి మేము అంటే వీళ్ళు ఆ ఇంట్లో 5గురు, మనం వెళ్ళి ఎవరేమో చెప్పలేదు, పిఎంసి ఛానల్ చూసి ధ్యానం చేశారు వాళ్ళు. చక్కగా 5గురు శాకాహారులుగా మారటమే కాకుండా వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒక 4, 5గురు వాళ్ళు మారారు, ఇంకొక ఫ్యామిలీ వాళ్ళు మారారు. ఆ అమ్మాయి వచ్చింది మాకు ఎదురుగా వచ్చి చెప్తుంది అనమాట. చూసారా ఎంత ఆనందం వేస్తుంది. అంటే మనం చెప్పినప్పుడు చేయడం వేరు, వాళ్ళుగా చూసి పిఎంసి ఛానల్ చూసి ధ్యానం స్టార్ట్ చేశారంటే వాళ్ళు దాన్ని గట్టిగా పట్టుకుంటున్నారు, ఒక ఉడుం పట్టులా పట్టుకుంటున్నారు. ఇందులో బాగా ఇన్వాల్వ్ అవుతారు మన ధ్యాన కార్యక్రమంలో. ఎందుకంటే వాళ్ళు దాన్ని చూసి వచ్చారు కాబట్టి ఆ పిఎంసిని బలోపేతం చేయాలి, మా లాంటి వాళ్ళకి ఎంతో మందికి ఉపయోగపడుతుంది అన్న ఆలోచన వాళ్ళలో వస్తుంది అనమాట. వాళ్ళు లేటుగా వచ్చినా సరే లేటెస్ట్ గా వస్తున్నారు వాళ్ళు. కాబట్టి పిఎంసి ఛానల్ అనేది మనకి ఒక బ్రహ్మ అస్త్రం లాంటిది. దాన్ని మనం బలోపేతం చేసుకోవాలి, అది మనందరి బాధ్యత. ఈ 13 ప్రిన్సిపల్స్ ఏదైతే ఉన్నాయో అన్నిటికి కూడా అన్ని ఎవరు ఏది చేస్తున్నా సరే ఎస్ 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 అంటమే. కాబట్టి మనం అంతా సమిష్టి కృషి, ఒకళ్ళని చేస్తున్నామంటే మనం ఒకళ్ళం కాదు అక్కడ. ఇది పిఎస్ఎస్సి మొత్తం కూడా ఉపయోగపడుతుంది, సమిష్టిగా వెళ్ళిపోతుంది ఎనర్జీ. ఏది చేసినా సరే వ్యక్తిగతం కాకుండా ఇది సొసైటీకి మనం ఉపయోగపడుతున్నాం మనం. కాబట్టి మన సొసైటీ ఈ రకంగా విరాజిల్లుతోంది, అంగరంగ వైభవంగా ఇది అద్భుతంగా తయారవుతుంది. పత్రిగారు ఉన్నప్పుడు ఏంటంటే పత్రిగారు చూసుకుంటారులే అని మనం ఏం చేసామంటే, ఆయన గారు వచ్చినప్పుడు ఏదో మనము చప్పట్లు కొట్టడమును ఏదో వర్క్ చేసేవాళ్ళు. కాకపోతే ఏంటంటే వర్క్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఏం చేశారు పత్రిగారు, ఫిజికల్ బాడీతో కాకుండా విశ్వవ్యాప్తం అయిపోయారు. విశ్వంలో మొత్తం ఆయనే నిండి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు 100ల్లో వస్తే అప్పుడు పత్రిగారు ఉన్నప్పుడు ఇప్పుడు వేలల్లో వస్తున్నారు, లక్షల్లో వస్తున్నారు. కాబట్టి ఇంకా ముందుకెళ్తుంది మన సొసైటీ, ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు అక్కడ తిరుపతిలో మనం పెట్టుకున్నాం ప్రోగ్రాం, అక్కడ వెంకటగిరి, మరి ఆయనని శ్రీనివాస్ అని కూడా అంటారు.
శ్రీనివాసం అంటే స్త్రీ నివాసం ఉండేది. ఎక్కడ ఉంటుంది? అందుకే శ్రీనివాస్ అయ్యాడు. వెంకటేశ్వర స్వామి శ్రీనివాస్ కూడా. శ్రీనివాసం అంటే హృదయంలో ఉంటుంది లక్ష్మీదేవి. మరి ఈ నరులందరూ కూడా పత్రికారు ఏం చెప్పారు? ధ్యానం అంటే శ్వాస మిథ్యాస అన్నారు. ఈ నరులందరూ మనం ధ్యాన సాధన చేస్తే నరులు నారాయణులు అవుతారు. నారాయణ హరి నారాయణ అని చెప్పారు పత్రికారు పాటలో. మరి లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది? శ్రీమన్నారాయణుడి పాదాల దగ్గర ఉంటుంది. మరి లక్ష్మీదేవి హృదయంలో ఉంటుంది శ్రీనివాసుడికి. నారాయణమూర్తి అంటే అక్కడ పాదాల దగ్గర సేవ చేస్తూ ఉంటుంది. మనమందరం ఏం చేస్తున్నాం? ఇప్పుడు పిరమిడ్ సొసైటీలో సేవ చేస్తున్నాం. సేవ చేసినప్పుడు మనం ఎక్కడ ఉంటుంది? మరి సేవకు ప్రతిరూపం లక్ష్మీదేవి. లక్ష్మీదేవి మన వెనువెంటే ఉంటుంది. లక్ష్మీ పుత్రులు పిరమిడ్ మాస్టర్లు అన్నారు పత్రికారు. మరి లక్ష్మీ పుత్రులు అయినప్పుడు లక్ష్మీదేవి మనం వెనువెంట ఉన్నప్పుడు, లక్ష్మీదేవితో మనం ఉన్నప్పుడు మనకి డబ్బులు కొదవయింగా. వడ్డీ కాసుల వాడి దగ్గర మనం ప్రోగ్రాం చేస్తున్నాం. మనం వడ్డీ కాసుల వాడ వెంకటరమణ గోవింద అంటున్నాం మనం. మరి ఆ శ్రీ నివాసం ఉండే ఆయన హృదయ స్థానము. మరి ఈ నరులందరూ ధ్యానం చేసి నారాయణులు అవ్వడమే. మరి పత్రికారు చెప్పినట్టుగా త్రిమూర్తి తత్వం గురించి కూడా పత్రికారు చెప్పారు. మరి సరస్వతీదేవి హంస వాహనం. హంస అంటే శ్వాస. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసి ఎంతో జ్ఞానాన్ని సంపాదించారు ఆమె సరస్వతీదేవి. జ్ఞానానికి ప్రతిరూపం. పార్వతీదేవి శక్తి స్వరూపిణి. హిమగిరి పర్వతం మీద 18 సంవత్సరాలు ధ్యాన సాధన చేసి మరి పరమశివుని గెలుచుకున్నారు. ఆమె శక్తి స్వరూపిణి. శక్తిని సంపాదించారు. పార్వతీ మాత అంటే శక్తి స్వరూపిణి. మరి లక్ష్మీదేవి అంటే సేవకు ప్రతిరూపం. మరి మనం అందరం ఏం చేస్తున్నాం? మానవులలో మాధవుని చూసి సేవ చేస్తున్నాం. పత్రికారు మనకు చెప్పారు నువ్వే దేవుడు అని. మనం ఏం చేస్తున్నాం? మీరందరూ భగవంతుడు దివ్యలోకాల నుంచి వచ్చారు. మీరందరూ కూడా దివ్యాత్మ స్వరూపులు. దైవం మానుష్య రూపేణ. ఈ మానవుడే ఆ మాధవుడు. ఈ ఆత్మే ఆ పరబ్రహ్మ స్వరూపము. జీవో దేవో సనాతన దేహో దేవాలయ ప్రోక్త అన్నారు ఆది శంకరాచార్యుల వారు. సనాతనమైన భగవంతుని లోపల ఉన్నాడు. అదే చెప్పాడు అన్నమాచార్యులు కూడా. ఏమని చెప్పారు? కాయపు ఊపిరిలో గని ఉన్నది, ఊపిరిలో దేవుడున్నాడు యోగేంద్రులకు అని చెప్పాడు. ధ్యానం చేస్తే యోగులు అవుతాం. యోగులకు ఆ ఊపిరిలో ఉన్నాడు భగవంతుడు. ఆ ఊపిరి అంటే శ్వాస. మనం ఎంతసేపు అయితే కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడతాము అంతసేపు మనం భగవంతుడితో మనం కలిసి ఉంటాం. భగవంతుడితో కలిసి ఉండే స్థితే ధ్యాన స్థితి. మరి ఈ కాన్సెప్ట్ ఎక్కడ పెడుతున్నాం మనం? ఆ వెంకటేశ్వర స్వామి ప్రాంగణంలో, ఆ తిరుపతిలో, ఆ తిరుమల పుణ్యక్షేత్రంలో మరి ఎంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడ్డ ఆ శిలారూపంలో ఉన్న వెంకటేశ్వర స్వామి కోట్ల మందికి ఎలా స్ఫూర్తిదాయకం అవుతున్నారో మనం చేసే ఈ ప్రోగ్రాం కూడా కోట్ల మందికి స్ఫూర్తిదాయకం అవుతుంది. మన సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అద్భుతంగా అందులకు 100కు 1,00,00,000% సఫలీకృతం అవుతాం. మనం అందరం కూడా దీని గురించి మనం ఆలోచిస్తే, దీని గురించి మనం ఎప్పుడైతే ఒక స్టెప్ వేస్తే ఎంతో అద్భుతంగా మనం ఇలాంటి కార్యక్రమంలో ఇన్వాల్వ్ అవుతాం. మనం అందరం కలిస్తే ఏదైనా కానీ ఆగదు. పత్రికారు ఏదైనా సరే ₹1 లేకుండా అప్పుడు కొంతమందితోనే వేళ్ల మీద లెక్క పెట్టినప్పుడు ఈ సొసైటీలను స్థాపించారు పత్రికారు. కానీ ఎలా జరిగింది? ఆనంద్ గారు చెప్తారు. ఒక యూట్యూబ్ ఛానల్ గా ఉన్నప్పుడు నాకు చాక్లెట్ ఛానల్ చాక్లెట్ అడిగినట్టుగా అడిగారు అని చెప్పి పత్రికారు చెప్తూ మన ఆనంద్ గారు చెప్తారు. పత్రికారు అడిగారు నాకు చాక్లెట్ అడిగినట్టుగా చాక్లెట్ ఛానల్ కావాలని. మరి అప్పుడు కరోనా టైము ఎలా ఉంది పరిస్థితి? అన్ని సంస్థలన్నీ కూడా పడుకున్నాయి. అన్ని సంస్థలన్నీ కూడా బెంబేలు ఎత్తిపోతున్నారు. ఎవరు బయటికి రావాలంటే కూడా ఆలోచిస్తున్నారు. కానీ అప్పుడు మన పిఎంసి ఛానల్ శాటిలైట్ అయింది చూసారా? కోట్ల రూపాయలతోని ఎలా వచ్చాయి అంటే అది దివ్య సంకల్పం. పత్రికారి సంకల్పం, అది మనందరి సంకల్పం. అది అద్భుతంగా జరిగిపోయింది. ఇప్పుడు కూడా అద్భుతంగా జరుగుతోంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ధనాన్ని వచ్చేస్తాయి. అందులో మనం 21 రోజు సంకల్ప ధ్యానం చేస్తున్నాం. మనం అందరం ఆ దిశగా అడుగులు వేద్దాం. దాని గురించి మనం పనిచేద్దాం. కాబట్టి మరి మేము ఖమ్మం జిల్లా నుంచి కూడా మరి ఎంతో మందికి స్ఫూర్తిదాయకం కావాలని చెప్పేసి మొన్ననే బుక్స్ ఒక 60 పుస్తకాలు దాకా డిస్ట్రిబ్యూట్ అయినాయి మన ఖమ్మంలో. ఇంకా 60 పుస్తకాలు ఉన్నాయి. వస్తే అందరు కూడా తీసుకెళ్తారు చక్కగా. మేమందరం కూడా దాని గురించి కృషి చేస్తాం. మనం అందరం కూడా కలిస్తే అద్భుతంగా ఉంటుంది. మన అంతా వాట్సాప్ లో చూస్తుంటే ప్రచారం జరుగుతూ ఉంది చక్కగా. ఆంధ్రాలో కూడా, ఆంధ్రాలో ఇంకా ఉధృతంగా జరుగుతూ ఉంది. ఎందుకంటే అక్కడే నిర్వహిస్తున్నాం కాబట్టి ఆంధ్రాలో. మరి నిన్న క్లాస్ కి వెళ్ళాను. విజయవాడ నుంచి ఒక మేడం గారు వచ్చారు. ఇద్దరు మేడం వాళ్ళు పిరమిడ్ కట్టించారు. ఇక్కడ వాళ్ళ కూతురు ఉంది. షిరిడి వెళ్తుంటే వాళ్ళ బాబు దగ్గర మనవాళ్ళ దగ్గర ఉండాలని చెప్పి వాళ్ళు వచ్చారు. మరి మేడం ఇది మనం ఈ బుక్ పాంప్లెట్ తీసుకోండి, ఒక బుక్ తీసుకోండి అంటే ఆల్రెడీ మాకు వచ్చేసాయని చెప్పారు మేడం. చూసారా? అంటే అంత ఫాస్ట్ గా ఆంధ్ర మొత్తం ప్రచారం జరుగుతోంది. ఇక్కడ ఆకాశరాజు కూతురు ఎవరు? పద్మావతి దేవి. ఆయన గారు
ఒకసారి ఆ శ్రీనివాసుడు ఆ వెంకటగిరిలో ఆయన ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఆ శ్రీనివాసుడు రూపంలో వెంకటేశ్వర స్వామి చేస్తూ ఉన్నప్పుడు ఆ ధ్యానంలో ఉన్నప్పుడు ఆ పరమశివుడు మహాదేవుడు ఒక ఆవు రూపంలో వచ్చి ఆ పొదుగులోంచి పాలు తాగుతూ ఉన్నాడు. పాలు ఇస్తున్నాడు ఆయనకు ఆహారంగా. ఆ శ్రీనివాసుడికి వెంకటేశ్వర స్వామికి ఇస్తున్నప్పుడు ఈయనకు వేటకు వెళ్తాడు అనమాట ఆకాశరాజు. మన దాంట్లో చూశాను నేను రాధాకృష్ణ దాంట్లో. అయితే అప్పుడు ఏం జరిగిందంటే ఆయన ఒక కత్తి వేస్తాడనమాట. వేటకు వచ్చుతాడు కాబట్టి ఆకాశరాజు వేసినప్పుడు ఇక్కడ కొంచెం తలకి దెబ్బ తగులుతుంది ఆ శ్రీనివాసుడికి, ఆ వెంకటేశ్వర స్వామికి. అప్పుడు ఆయన నిజ రూపం చూస్తాడనమాట. చూసి ఆ కర్మని నేను ప్రక్షాళన చేసుకోవాలంటే నేను ఏం చెయ్యాలి అనుకుంటున్నప్పుడు నేను ఈ తల మీద దెబ్బేసా కాబట్టి తల నీలాలు అర్పిస్తాను అని చెప్పేసి ఆయన గారు ఆకాశరాజు ఆ పద్మావతి దేవి ఆ తండ్రి గారు ఆమెకు జన్మనిచ్చిన మరి ఆ స్వామి గారు ఆ తలనీలాలు సమర్పిస్తారు. అలా మరి తలనీలాలు ఇవ్వటం అంటే ఇక్కడ అన్నమాచారుల వారు ఏం చెప్పారు, అప్పుడు ఏదో అక్కడికి అయిపోయింది చరిత్ర. కానీ అదే ఆచారంగా మనం దాన్ని స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ తలలు బోడులు కాదు, తలపులు బోడులు అవ్వాలి. ఈ ఆలోచనలు పోవాలి. తలుపులన్నీ నిలిపి నిమిషమైన అంటాడు త్యాగరాజ స్వామి. ఆలోచనలు నిలిపి నిమిషమైతే మనకి ముక్తిధామని మనం చేరుకుంటాం. కానీ ఇక్కడ మనము వస్తదని ఇస్తున్నాం, కానీ రాదంటే మాత్రం ఎవరు ఇవ్వరు. భక్తితో ఇస్తున్నారు అంటే రాదంటే ఇవ్వరు, వస్తదని ఇస్తున్నారు. ఆడవాళ్ళైతే అసలే ఇవ్వరు. కాబట్టి మనం ఇక్కడ బోర్డులు చేసుకోవాలి అంటే ఆలోచనలు తీసేసుకోవాలి. ఆలోచన రహిత స్థితి ధ్యానం. ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితి వస్తుందో మనకి అనంతమైన దివ్య శక్తి మన బ్రహ్మరంధ్రం గుండా లోపలికి వెళ్తుంది. మరి అనంతమైన దివ్య శక్తులు సంపాదించుకుని ఆ తపస్సు చేసి మరి ఇంకా కూడా నిరాకార స్థితితో కొన్ని 2000 అడుగుల కింద ఒక బిలంలో ఇంకా ధ్యాన సాధన చేస్తున్నారు వెంకటేశ్వర స్వామి అంటే మరి అందుకోసమే అంత నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్నది. ఆయన చేసిన ధ్యాన సాధన మనం అందరం చేయడం కోసం పత్రి గారు అందరికీ ధ్యానాన్ని ప్రచారం చేశారు. మరి పత్రి గారు ప్రపంచమంతా ధ్యానమయం, ప్రతి ఇంటా ధ్యానం, ప్రతి వ్యక్తి యోగి, ప్రతి ఇల్లు పిరమిడ్ ధ్యాన మందిరం, భూమండలం అంతా శాకాహారిగా మారాలి, భూమి జన్మ తీసుకున్న ప్రతి జీవి కాపాడబడాలి, చివరి మానవుడు బుద్ధుడు కావాలి, చివరి జంతువు కాపాడబడాలన్నది ఆయన గారి దివ్య సంకల్పం. ఆ సంకల్పాలకు అనుగుణంగా మరి ఇలాంటి కార్యక్రమంలో మనం అందరం ఇన్వాల్వ్ అయినప్పుడు ఆయన ఆశయాలన్నీ కూడా ముందుకు తీసుకునే వాళ్ళం అవుతాం. అందులో భాగంగా మనం కూడా పునీతులు అవుతాం. మనం చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ అన్నారు పత్రి గారు. దున్నే వాడిదే భూమి, ఏలే వాడిదే రాజ్యము. మనం ఎంత చేసుకుంటే అంత మనకి మన సొంతం అవుతుంది. ఇహలోకానికి పరలోకానికి. పరులకిచ్చిందే పరలోక ఆస్తి. ఇక్కడ మనము ఒక ఎంత మంచి 100 రూపాయల కేజీ బియ్యమైనా సరే బాసుమతి మేము 5-6 గంటల్లో అరిగిపోతుంది. అది చాలా గంటల్లోనే ఉపయోగపడుతుంది. కానీ మనము ఒక వస్త్రం దానం చేస్తే ఒక 6 నెలలు ఉంటుందేమో. కానీ డబ్బులు దానం చేస్తే మనం ఇచ్చిన దాన్ని బట్టి అయిపోతాయి. కానీ ఈ జ్ఞానాన్ని దానం చేసే గొప్ప యజ్ఞం అక్కడ. ఆ యజ్ఞానికి మనం కృషి చేస్తున్నాం. మనం అక్కడ ఈ ధ్యాన సాధన జ్ఞానము మనం చేస్తే ఏం జరుగుతుంది? గత జన్మ కర్మ దగ్ధం చేసుకుంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం, ధ్యానం సర్వరోగ నివారణి. అన్ని రోగాల్ని పరిసమాప్తం చేసుకుంటారు. తర్వాత ధ్యానం సకల భోగకారిణి, భోగం అనుభవిస్తారు. ఆ తర్వాత సమస్య లేని జీవితం, శక్తి వస్తుంది, జ్ఞానం వస్తుంది. చూసారా? జ్ఞానాగ్ని దగ్ధ కర్మణం అంటే గత జన్మ కర్మ దగ్ధం చేసుకుని ఆనందంగా ఉంటారు. ఈ జన్మ ఆనందంగా జీవిస్తారు. నెక్స్ట్ జన్మ లేకుండా చేసుకుంటారు. ఉన్నా గానీ మంచి జన్మ తీసుకుంటారు. అంటే త్రికాల జ్ఞాని అవుతారు. ఇంత గొప్ప కాన్సెప్ట్ ధ్యాన యజ్ఞం అక్కడ జరుగుతోంది. దానికి మరొక పిరమిడ్ మాస్టర్ =1,44,000 మంది బ్రాహ్మణులతో సమానం అంటారు పత్రి గారు. మరి అలాంటి యోగులకి అక్కడ అన్నదానం పుణ్యకార్యం. కాబట్టి అక్కడ అన్నదానానికి మనం కావలసిన వనరులకి మనం చక్కగా సమాయత్తం అవుతే దానికి కావాల్సిన అన్ని కూడా సమకూర్చబడతాయి. ఎంతో అద్భుతంగా మనం ఎలాంటి ప్రోగ్రాంలు ఎన్నో చేసుకుంటాం. 1 కాదు 2 కాదు. ఇంత అద్భుతమైన అవకాశం మనకు వచ్చింది అంటే మనం అదృష్టవంతులం. పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఇలాంటి వాటిలో మనకి అవకాశం కల్పించుకుంటాం. మనం మనకి ఆ అవకాశం వస్తుంది కూడా. మామూలు వాళ్ళకి ఎందుకు వస్తుంది? పత్రి గారి చేయి అందుకోవాలంటేనే 300 సంవత్సరాలు ధ్యానం చేస్తేనే నా చేపట్టుకుంటారన్నారు పత్రి గారు. నిజంగా కూడా మరి అంత గొప్ప శక్తి స్వరూపుడు ఆయన. ఎంత జ్ఞానం, 1,00,000 పుస్తకాలు చదివారు ఆయన. మరి ఎన్నో బుక్స్ రాశారు ఆయన. ఎంతో జ్ఞానాన్ని ఆయన మనకు అందించారు. ఎవరి విన్నా గానీ మనకి తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే అంత జ్ఞానం మనకు వచ్చింది. అంత జ్ఞానాన్ని మనం తెలుసుకున్నాం పత్రి గారి ద్వారాగా.
కాబట్టి ఎవరి ఏ స్పీచ్లు విన్నా గానీ మనకు పత్రికారిది వింటేనే 100% అర్థమవుతుంది. నా వరకైతే నాకు చాలా మందికి కూడా అంతే. ఎందుకంటే ఆయనలో అంత జ్ఞానం, అంత శక్తి, అలా కారణ జన్ముడుగా భూమి మీదకి రావడం జరిగింది. మరి ఆయన ఉన్నప్పుడు మనం రావడం మన అదృష్టం. ఇందులో ఈ ఒక ప్రోగ్రామ్ లో మనమందరం ఇన్వాల్వ్ అవ్వడం కూడా మనందరి పూర్వజన్మ సుకృతమే. లేకపోతే ఇంత మంచి గొప్ప గురువు సాన్నిధ్యంలో మనం ఇలా సేవ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఇవాళ మనం ఆలోచిస్తే ఎవరైనా సరే ఇప్పుడు ఒక పిరమిడ్ మాస్టర్ అంటే కిడ్నాప్ చేసే రోజులు వస్తాయని పత్రిక గారు చెప్పారు. ఒక పిరమిడ్ సెంటర్ క్యూలు కడతారు, మీ అపాయింట్మెంట్ కావాలంటే 3 రోజులు టైం పడుతుంది అనే రోజులు నిజంగా కూడా వచ్చేట్టుగా ఉన్నాయి. ఇప్పుడు 12 క్లాసులు నిర్వహించడం జరుగుతోంది ఖమ్మంలో. అంటే ఇది అపార్ట్మెంట్లలో, బయట గ్రామాలలో. మరి ఎక్కడైనా సరే 50 మంది, 60 మంది, 70 మంది, 30 మంది అలా వస్తున్నారు. చక్కగా వాళ్ళు ధ్యానం చేయడం కాకుండా వాళ్ళు చేసి పక్క వాళ్ళకి చెప్తున్నారు. వాళ్ళ చుట్టాలు ఎక్కడ ఉంటే ఆ అపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. మళ్ళీ ఇంకో అపార్ట్మెంట్ వెళ్తే వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. పక్క గ్రామంలో ఉంటే వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఇంకా అన్ని కార్యక్రమాలు చేయాలంటే రోజు ఒకళ్ళు వెళ్ళాలంటే వెళ్ళేవాళ్ళు తక్కువైపోయారు, చేసేవాళ్ళు ఎక్కువైపోయారు ఇప్పుడు. మరి అలా ఉంది పరిస్థితి. రేపు రానున్న రోజుల్లో కూడా నిజంగా కూడా కిడ్నాప్ చేస్తారు, అందులో ఎలాంటి సందేహం లేదు. మరి నిజంగా కూడా క్యూలు కడతాయి మన పిరమిడ్ సెంటర్లు. ఇప్పటికే అందరు కూడా ఆలోచన కలుగుతోంది. ఎందుకంటే మొన్న చూశాను నేను, ఒక పేపర్లో వచ్చింది, గోధుమ పిండి కలుపుకుంటూ చేతికి గోధుమ పిండే ఉంది, బేషన్లో గోధుమ పిండి ఉంది, ఆమె అట్లనే చనిపోయింది. ఒక సెల్ పట్టుకున్నాడు ఒక ఆయన, మాకు తెలిసిన ఆయన, అలానే ఆ సెల్ చేతిలోనే ఉంది, ఆయన చనిపోయాడు. మన యూట్యూబ్ లో వచ్చింది, పూరి మింగుతూ ఆ గొంతులో పడి ఆయన చచ్చిపోయాడు. మంచి వయసు అబ్బాయి, 24 సంవత్సరాలు, 21 ఇయర్స్, క్రికెట్ ఆడుతూ కింద పడి చనిపోయాడు. మనం అన్ని చూస్తున్నాం. మనం ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయో నిన్న రాత్రి చూశారు కదా. మరి మన హైదరాబాద్ లో ఎలాంటి బీభత్సం జరిగింది. మరి పోయిన సంవత్సరం సెప్టెంబర్ లో కరెక్ట్ గా మరి ఖమ్మంలో కూడా వరదలు వచ్చాయి. మరి విజయవాడ మనం చూసాము. ఎలాంటి స్థితిలో ఉంది అంటే ఇప్పుడు పరిస్థితి అంతా కూడా యుద్ధానికి సిద్ధమై ఉంది. అలాంటి మరి ధర్మ యుద్ధానికి మనం అందరం సిద్ధమయ్యాం. మరి సత్యము, ధర్మము, న్యాయము, మరి అలాంటి ధర్మాన్ని స్థాపించడం కోసం మనం అందరం ఇప్పుడు సిద్ధమై అలాంటి యజ్ఞాన్ని తలపెట్టాం. మరి యజ్ఞం ధర్మమే గెలుస్తుంది ఎప్పుడైనా సరే. సత్యమే వజయితే, సత్యం మాత్రమే జయిస్తోంది. ధర్మో రక్షిత రక్షిత. ఏ ధర్మాన్ని అయితే మనం కాపాడుతామో ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. అలాంటి ధర్మానికి మనం అందరం ఇప్పుడు సిద్ధమయ్యాం. అద్భుతంగా నిర్వహించుకుంటాం. మనం అందరం కలిసి ఈ దిశగా ఆలోచిస్తూ ప్రతి సెకండు మనం ఆలోచిస్తే యద్భావం తద్భవతి. మనం ఏది ఊహించి ఆలోచన చేస్తే అది పదార్థ రూపం దాలుస్తుంది. సర్వాంగ సుందరంగా కని విని ఎరుగని రీతిలో నభూతో నా భవిష్యత్తు లాగా సంబరాలు అంబరాలు ఆకాశాన్ని అంటేట్టుగా అద్భుతంగా జరుగుతాయి అని చెప్పేసి మనం అందరం సంకల్పించుకొని ఈ 21 రోజు గంట ధ్యానము, గంట సత్సంగంలో మనం అందరం ఇన్వాల్వ్ అయితే మరి దీని గురించి మనం అందరం పనిచేస్తే మరి ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఎంతో నిరాజనాలు పలుకుతారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పరమాత్మలు అయ్యారు అంటే వాళ్ళు ఇదే ధ్యాన సాధన చేశారు. వాళ్ళు ఎన్నో ప్రయాసలు కోడ్చారు వాళ్ళు. మరి కృష్ణుడు చరిత్ర చూస్తే మనకు అర్థమవుతుంది. పుట్టగానే ఆయన పుట్టక ముందే చెరసాలలో ఉంది వాళ్ళ అమ్మ దేవకి వసుదేవులు. ఆ తర్వాత పెద్ద వర్షము, అందులో యమునా నది మీద ఆయన వెళ్ళడం జరుగుతోంది. అక్కడ ఒక శేషతల్పం వాళ్ళ అన్నయ్య బలరాముడు, మరి ఆయనకి నీడగా వచ్చాడు. ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు, పేడ వాసనలో పెరిగాడు ఆయన. మరి ఎప్పుడు కూడా చిరునవ్వు వీడలేదు. కృష్ణుడుకున్న కష్టాల్లో ఒకటైనా వచ్చేదా మనకి? బుద్ధ భగవానుడు మరి అందమైన భార్య, కొడుకు, రాజ్యం, ఆయన ఎంతో మరి వీపు పొట్ట ఒకటైపోయింది. 6 సంవత్సరాలు కఠోర సాధనలు చేశాడు ఆయన. అలాంటివి ఏమైనా ఉన్నాయా మనకి? వాళ్ళంతా కాచి వడపోశారు, వాళ్ళ జీవితాల్ని పణంగా పెట్టారు. మనకి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినంత ఈజీగా వాళ్ళందరి చరిత్రలు చదివి, సార్ కూడా 1,00,000 పుస్తకాలు చదివి ఎంతో కష్టపడి మరి ఉద్యోగాన్ని కూడా రిజైన్ చేసి మరి చక్కగా మనకి ఇంత అద్భుతమైన సొసైటీని, ఒక పెద్ద ప్లాట్ఫామ్ ని ఏర్పరిచారు. మరి మనకి ఇప్పుడు పేరవరం చూసుకుంటే 200x220 పెద్ద పిరమిడ్ అది. మరి 180x180 మహేశ్వర పిరమిడ్, అక్కడ 160 బెంగళూరు, మరి ఇక్కడ కాస్మిక్ వ్యాలీలో కూడా ఖమ్మం జిల్లాలో కూడా నడుస్తుంది ఒక 160. మరి ఎన్నో పిరమిడ్లు, ఎన్నో ఆశ్రమాలు, ఎన్నో కేర్ సెంటర్లు, మరి ఎన్ని కార్యక్రమాలు నిర్వహించారు పత్రి గారు. ఏం చేస్తే మనం ఎంత అద్భుతంగా తీర్చిదిద్దబడతాం అని చెప్పేసి ధ్యాన వ్యవసాయం అని, ధ్యాన విద్యార్థి అని, ధ్యాన ఆరోగ్య కేంద్రాలని, తర్వాత ఇంకా స్పిరిచువల్ శాస్త్రవేత్తల సదస్సులని, మరి గ్లోబల్ కాంగ్రెస్ అని,
మరి ఇంకా మనం ఆలోచిస్తే ఇంకా పిరమిడ్ నిర్మాణాలని, ధ్యాన మహాయజ్ఞాలు, ధ్యాన మహాచక్రాలు, మహిళా ధ్యాన మహాచక్రాలు, మరి ఇంకా శాకాహార ర్యాలీలు, అహింస యజ్ఞాలు, అహింసా ధ్యాన యజ్ఞాలు, మరి ఎన్ని నిర్వహించారు పత్రి గారు. మరి మనము ఏం లేదు, ప్లాట్ఫామ్ మీద వెళ్ళి పోవటమే మన పని. ఏముంది, శ్వాస ధ్యాస ధ్యానం చేయండి, ఇలాంటి కార్యక్రమాలు ఇన్వాల్వ్ అవ్వండి చెప్పటమే కదా మన పని. మనం ఏమైనా కష్టపడుతున్నామా? ఏ కష్టం లేదు. మనం రోజు 3 గంటలు ధ్యానం చేసి ఒక 10 మందికి మనం వివరిస్తే చాలు, కొత్త వాళ్ళకి చాలు అయిపోతుంది, అప్పటికే అయిపోతుంది. ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా, మరి పిఎంసి ఛానల్ అద్భుతంగా బలోపేతం అవుతుంది. పత్రిజీ శక్తి స్థల్ కూడా అద్భుతంగా నిర్మాణం, మరి వన్నెస్ మెడిటేషన్ అది కూడా, దాని గురించి కూడా మనం 24వ తారీఖు అమృతోత్సవ వేడుక కూడా మనం అందరం వెళ్ళి దీని గురించి కూడా చర్చించుకొని అక్కడ అఖండ ధ్యానం చేస్తే మరి ఎంతో అద్భుతంగా 76 గంటలు ధ్యానం పెట్టారు. 26 గంటలు అనుకుంటా, 26 గంటలు ధ్యానం పెట్టారు. మరి పత్రిజీ అమృతోత్సవ వేడుక కూడా మనం అందరం అక్కడికి వెళ్ళాలి. మరి తర్వాత అన్ని చోట్లకి, అన్ని ఏది జరిగినా సరే ఎస్ 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 అంటమే మన పని. దానికి నీ వంతు నువ్వు ఏం చేస్తావా అది ఆలోచించుకోవాలి. ఒక పత్రిజీ గారి లాగా మనం పనిచేయాలంటే మనల్ని మనం లోపల ప్రశ్న వేసుకోవాలి, మనం ఏం చేస్తున్నాము. కొన్ని లక్షల కిలోమీటర్లు ఆయన ప్రయాణం చేశాడు. 8 చోట్ల ఆయన ప్రచారం చేసి 8 కార్యక్రమాలు నిర్వహించి ఖమ్మం వచ్చారు ఒకసారి. ఎంత కష్టపడుతున్నారు సార్ అని చెప్పేసి ఒకళ్ళిద్దరు చెప్పినప్పుడు పత్రికారు ఏమన్నారంటే, నా కోసం నేను చేసుకుంటున్నా, నేనేం కష్టపడట్లేదు అన్నారు పత్రికారు. కాబట్టి మరి మన కోసం మనం చేసుకోవడం కోసం ఇంత మంచి అవకాశం వచ్చింది, ఇంత మంచి ప్లాట్ఫామ్ మనకు దొరికింది. కాబట్టి ఇందులో మనం అద్భుతంగా విరాజిల్లడమే మన పని. మేడం, టైం అయిపోయింది ఏంటి? టైం ఉందా మేడం? ఇంకా అయిపోయిందా? అయిపోయింది. థ్యాంక్ యూ మేడం, నేను చూసుకోలేదు, సారీ. మరి ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పిఎంసి ఛానల్ పనిచేసే వాళ్ళ ఆత్మ దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక ధ్యాన వందనాలు. చలో తిరుపతి, చలో తిరుపతి. ధ్యాన మహాయజ్ఞంకి జై, ధ్యాన మహాయజ్ఞానికి జై, ధ్యాన మహాయజ్ఞానికి జై. మేము సిద్ధం, మీరందరూ సిద్ధమే నేను అనుకుంటున్నాను. చాలా అద్భుతం. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ధ్యాన వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎంతో అద్భుతంగా ఈ యొక్క తిరుపతిలో జరుగుతున్న కళ్యాణపరమైన, విశ్వశాంతిపరమైన సేవ, ధ్యాన మహాయజ్ఞానికి సంబంధించి ఎన్నో చక్కటి విషయాలు తెలియజేశారు. మరి పత్రిజీ గురువు గారు ఆ రోజు ఇన్ని అద్భుతమైన యజ్ఞాలు జరగాలని ఎప్పుడో సంకల్పం చేశారు కాబట్టి ఈ రోజు మనందరి ద్వారా ఇన్ని అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఎంతో ఒక చక్కగా ధ్యాన ప్రచారము జరుగుతూ ఉంది. కాబట్టి మీరు చెప్పినట్టు అన్ని కార్యక్రమాలు కూడా ఎంత అద్భుతంగా జరుగుతున్నాయంటే కారణము గురువు గారి యొక్క శక్తి సామర్థ్యాలు, ఆయన యొక్క లోక కళ్యాణపరమైన సేవ గురించి ఆలోచన చేశారు, సంకల్పం చేశారు. అదే ఆ యొక్క ఎనర్జీ తోటి ఈ రోజు ఇంత అద్భుతమైన అన్ని యజ్ఞాలు, కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరు ఎన్నో చక్కటి విషయాలు తెలియజేశారు మేడం. మాస్టర్స్, మరి ఆల్రెడీ అక్కడ యజ్ఞం స్టార్ట్ అయ్యి 2 రోజులు అయిపోయింది. మరి వెళ్ళాలనుకున్న వారు తొందరపడి టికెట్స్ బుక్ చేసుకోవాల్సిందిగా, అద్భుతంగా జరుగుతున్న ఆ ధ్యాన మహాయజ్ఞంలో పాలు పంచుకొని ఆ యజ్ఞాన్ని సఫలీకృతం చేయవలసిందిగా కోరుకుంటూ, మరి ఇంత చక్కటి అద్భుతమైన విషయాలను మనకు షేర్ చేసిన ఈ శైలజ మేడం గారికి ధన్యవాదాలు మరి ఒక్కసారి పిఎంసి డిజిటల్ ప్లాట్ఫామ్ తరపున తెలియజేస్తూ మనము సెషన్ ఎండ్ చేసుకుందాం. మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు ఇంత చక్కటి ఇన్ని విషయాలు తెలియజేశారు. మనము ఈ యొక్క శ్వాస, హంస కదా వాహనమామకి, ఆ హంస అంటే శ్వాస అన్నమాట. ఆ శ్వాసనే మనము పట్టుకోవాలి అని గురువు గారు ఎప్పుడు చెప్తుంటారు. ఆ శ్వాసనే మనము ఎప్పుడు పట్టుకొని మన యొక్క ఈ పత్రిజీ చెప్పిన ఆ లక్ష్య సాధనకు నిరంతరం కృషి చేయడమే పిరమిడ్ మాస్టర్ల అందరి యొక్క కర్తవ్యం. దాన్ని ఎప్పుడు మరవకుండా గురువు గారి లక్ష్య సాధన ఏదైతే ఉందో, ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ లక్ష్య సాధనకి మనం కృషి చేస్తూ ఆ బాటలో ప్రయాణం చేయడమే మన